అదేవిధంగా మా సోదరులు ఎస్సీలకు సంబంధించి జగజ్జీవన్ రామ్ భవన్ నిర్మాణానికి కూడా 20-30 లక్షలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేసి దాన్ని ఆపేశారు. అదేవిధంగా నిన్న అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా అంబేద్కర్ భవనాన్ని కూడా తిరుపతి శ్రీవారి పాదాల చెంత మేము ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానిపైన కూడా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే మా ఎన్డీఏ కూటమి తరపున నేను యాదవ కార్పొరేషన్ చైర్మన్ అయినా కూడా ఆ వర్గాలకన్నీ కూడా కట్టించే విధంగా ముందుకెళ్లాలనే ఒక తీర్మానం ద్వారా వెళ్ళడం జరుగుతోంది. అదేవిధంగా కుల వృత్తులకు సంబంధించి ఏదైతే ఆదరణ పథకం కింద ఈరోజు మీరు చూస్తే 1000 కోట్లు కుల వృత్తులు చేతి వృత్తులు అనేది అనాదిగా కూడా ఈ రాష్ట్రంలో అనాదిగా వస్తున్న కుల వృత్తుల్ని చేతి వృత్తుల్ని గౌరవించి 1000 కోట్లతో ప్రదంగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్రలో వచ్చిన వినతులన్నీ కూడా స్వీకరించి వారికి ఇచ్చిన హామీలు నారా లోకేష్ గారి పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చే దిశగా ఈరోజు ఆదరణ పథకం కింద